రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్తా ఉన్నారు. మెడికల్ కాలేజీలని పీపీపీకి ఎందుకు ఇస్తున్నారు అంటే దాని గురించి ఏమంటారు మీరు? రాష్ట్రం అప్పుల పాలైపోవడానికి పీపీపీ విధానానికి ఏమైనా సంబంధం ఉందంటారా? పీపీపీ విధానం అనేది వీళ్ళు పర్సనల్గా పెట్టుకునేది తప్ప ఒక మెడికల్ కాలేజీలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మెడికల్ కాలేజ్ అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన కొంతవరకు పూర్తి చేశారు. మీకు ఏమైనా అవకాశం ఉంటే మెడికల్ కాలేజ్ పూర్తి చేయండి, లేదంటే ఆయన వచ్చాక పూర్తి చేస్తారు. పీపీపీ విధానం అనేది ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యం, గవర్నమెంట్ యాజమాన్యం తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఏదో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పి మీరు పప్పం కట్టుకోవడం చూస్తున్నారు తప్ప ఇది ప్రజలకు మంచి చేసే ఉద్దేశం అయితే మాత్రం కాదు. మెరుగైన వైద్యం విద్య అందిద్ది అని అంటారండి పీపీపీ వల్ల. పీపీపీ వల్ల మెరుగైన వైద్యం ఎలాగంటుందండి? ఒక ప్రైవేట్ వ్యక్తి 100 కోట్లు పెట్టి కాలేజ్ కట్టుకుంటాడు, వాడు ఊరికి ఎందుకు కడతాడు? అందులో ఫార్మసీ, మెడిసిన్స్, హాస్పిటల్ ఆపరేషన్స్ అన్నీ కూడా 50% రాయితీ మీద కల్పిస్తాడు. 10 రూపాయలు వాల్యూ చేసేది 100 రూపాయలు కడతాడు, 50% రాయితీ అంటాడు, 50% తీసుకుంటాడు. ఇది పీపీపీ విధానంలోని ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెట్టింది తప్ప పబ్లిక్ చేసే విధానం అయితే మాత్రం కాదండి. మెడికల్ కాలేజీలు ఎందుకు ఆపేశారని జగన్ అడుగుతుంటే నువ్వు అసలు ఏమీ చేయలేదు, మొదటి నుంచి మేమే చేస్తున్నామని చెప్తా ఉన్నారు కూటమి వాళ్ళు. దాని గురించి ఏమంటారు? అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అసలు ఆ వ్యవస్థ తెచ్చిందే వైఎస్ఆర్ గవర్నమెంట్. అది 2022లో పెట్టింది. కొంతవరకు అన్ని సంక్షేమ పథకాలు కరోనా టైంలో కూడా అంత కరోనా మహమ్మారిని జయించి ఇన్ని మెడికల్ కాలేజ్ తెచ్చి 50% దగ్గర పూర్తి చేశారు. అందులో 5 కాలేజీలు రన్నింగ్లో కూడా ఉన్నాయి, ఇంకా 12 కాలేజీలు ఉన్నాయి. ఈ 12 కాలేజీలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మీకు అవకాశం ఉంటే ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ప్రభుత్వానికి అందించండి. అంతేగాని ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రైవేట్ యాజమాన్యానికి ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు ప్రజా వ్యతిరేకమైన పద్ధతి అండి. మెడికల్ కాలేజీయే లేదు, జీవో లేదు, అనుమతులు లేవు అని అన్నారు మీ ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి అదే మన ఆ జీవో చూపించడం కోసం, ఆ మెడికల్ కాలేజీలు చూపించడం కోసమే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు. ఆయనకి ఎలా కావాలో, ఏ రకంగా కావాలో, ఏ జీవో చూపించాలో, ఏ మెడికల్ కాలేజ్ కరెక్షన్ ఎంతవరకు అయిందో రేపు ఆయన చూపిస్తాడు. చూపించిన తర్వాత ఆయన చూస్తాడండి. ఇక్కడికి వస్తారా ఆయన మరి చూస్తాకి? వస్తారా అంటే మరి వాళ్ళు రానివ్వాలండి. రమ్మని చెప్పాడు కదా ఆయన రమ్మన్నాడు కాబట్టి ఈయన రానివ్వాలి. మరి రమ్మన్నటువంటి వ్యక్తిని రప్పించే అవకాశం ఇస్తే ఆయన ఏదైనా చేస్తారు. అప్పుడు ఆయన ఏమొచ్చిందో చూపిస్తాడు. ఆయన మరి రమ్మన్నటువంటి వ్యక్తి రమ్మని ఆహ్వానం పలకాలి. ఆయన ముందెళ్ళి ఆయన రమ్మనండి, ఆయన రప్పించే అవకాశం ఇస్తే ఆయన చూపిస్తాడు వచ్చి. కొన్ని మీడియా ఛానల్స్లో కొంతమంది ఏం కట్టలేదని తుప్పుపట్టిని ఇనపసువులు చూపిస్తున్నారు, ఖాళీ పిల్లర్లు చూపిస్తూ ఉన్నారు. దాని గురించి ఏమంటారు మీరు? ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? మరి అదే చూస్తారు పబ్లిక్, అది చూపించడం కోసం కానీ ఇంతమంది జనాలు 1000 మంది జనాలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ కన్స్ట్రక్షన్ 60% అయిందండి, ఇంకా 40% ఉంది. గవర్నమెంట్ టైం అయిపోయింది. అప్పటికి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, చేస్తే వాళ్ళు చేస్తారు అవకాశం ఉంటే. లేదనుకోండి మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారు. ఈ సంవత్సరాల్లో మెడికల్ కాలేజ్ దృష్ట్యా ప్రభుత్వం ఏం పట్టించుకోలేదండి. ప్రభుత్వం దీని మీద చేయలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. మా మెడికల్ కాలేజ్ అండి, మిగతా మెడికల్ కాలేజ్ చేసారో లేదో నాకు తెలీదు. ఈ మెడికల్ కాలేజ్ అయితే మాత్రం ఆ గవర్నమెంట్ ఎంతవరకు కంప్లీట్ చేసిందో అంతవరకే ఉంది. సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఏం లేదు. అది ప్రభుత్వం ఆలోచించాలండి. ఇది ప్రజలకి చాలా అవసరమైన మెడికల్ కాలేజ్ అండి. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఏజెన్సీ ముఖద్వారం ఇది. దీని మీద 11 మండలాలు ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోవాలంటే మార్గ మధ్యలో అంబులెన్స్లోనే చచ్చిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి. దాన్ని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మహానుభావుడు మరి మా ఎక్స్ఎమ్మెల్యే మా గణేష్ గారు చాలా దూరాలోచనతో ఆలోచించి చాలా కష్టమైన ఇష్టమైన మన ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఇక్కడికి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకొని తేవడం జరిగిందండి. అందువల్ల ఈ మెడికల్ కాలేజ్ కడితే మరి ఆయన గ్రాఫ్ ఎక్కడ బాగా పెరుగుతుందనే ప్రతిపక్ష నాయకులు ఇబ్బంది పడుతున్నారు తప్ప ఈ మెడికల్ కాలేజ్ తేవడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఈ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఏకీభవించిన విషయం అండి ఇది.